సంరక్షణలో అసువులు బాసిన వీర జవాన్ మురళీ నాయక్ కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించారు. శ్రీ సత్యసాయి జిల్లాలోని గోరంట్ల మండలానికి చెందిన మురళీ నాయక్ జమ్మూ కాశ్మీర్లో పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో వీర మరణం పొందాడు. మురళీ నాయక్ కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పారు. వందే మాతరం, వందే మాతరం. నా కాలు చేతులు మురళీ నాయక్ మృతి పట్ల పుట్టపర్తి ఎమ్మెల్యే సింధూర తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. టీడీపీ కార్యాలయంలో మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, ఎమ్మెల్యే సింధూర టీడీపీ నాయకులతో కలిసి మురళీ చిత్రపటానికి నివాళులర్పించారు. మురళీ నాయక్ అమర్ రహే, పాకిస్తాన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. చిన్న వయసులోనే వీర మరణం పొందిన మురళీ నాయక్ కుటుంబ సభ్యులకు ప్రజలందరూ అండగా నిలవాలని ఎమ్మెల్యే సింధూర పిలుపునిచ్చారు. ఇక్కడ మురళీ నాయక్ గారి కోసం అసెంబ్లీ అయ్యాను. ఇక్కడ చాలా చాలా బాధాకరం. అలాంటి ఒక చిన్న అబ్బాయి మన కోసం, మన ప్రాణాలను రక్షించడం కోసం తన ప్రాణాలను అంకితం చేశాడు. వాళ్ళ పేరెంట్స్కి ఎన్ని రెట్లు మనం థ్యాంక్ యూ చెప్పుకున్నా, చేతులకి దండం పెట్టుకున్నా వాళ్ళ అబ్బాయి తిరిగి తీసుకురాలేము, వాళ్ళ తల్లిగారి కడుపుకోతని తీర్చలేము. కానీ మనమంతా వాళ్ళ కుటుంబానికి తోడుగా ఉంటాము అని మాత్రం ఒక హామీ ఇవ్వగలుగుతాము. అందరూ కూడా కలిసి మీ కుటుంబానికి ఎప్పుడూ ఉంటాము అని గుర్తుపెట్టుకోండి. మురళీ నాయక్ ఎప్పుడూ మా అందరి మనసుల్లో ఎప్పుడూ అమరుగా ఉంటాం. ఇవాళ మనమందరూ ఇక్కడ మురళీ నాయక్ గారి కోసం అసెంబ్లీ అయ్యాము. ఇక్కడ చాలా చాలా బాధాకరం. అలాంటి ఒక చిన్న అబ్బాయి మన కోసం, మన ప్రాణాలను రక్షించడం కోసం తన ప్రాణాలను అంకితం చేశాడు. వాళ్ళ పేరెంట్స్కి పెనుగొండ నియోజకవర్గానికి సంబంధించిన కల్లితాండకు మురళీ నాయక్ అనే అభ్యర్థి యుద్ధంలో తన ప్రాణాలు కోల్పోయాడు. ఇది భారతదేశానికి పాకిస్తాన్ జరుగుతున్న ఈ ఘోర సంగ్రామంలో అతి చిన్న వయసులోనే ఎంతో ధైర్యంగా శత్రువులు ఎదుర్కొని తన ప్రాణాలు పోగొట్టుకోవడం చాలా చాలా బాధాకరం. ఆ కుటుంబానికి తీరని లోటు. అంతేకాకుండా అతి చిన్న వయసు, పెళ్లి కాకుండానే మరణం వచ్చింది. దేశం కోసం తన ప్రాణాలే త్యాగం చేసిన వ్యక్తి చరిత్రలో చిరస్థాయిగా చిరస్మరణీయంగా నిలిచిపోతాడు అందరి గుండెల్లో. కాకపోతే దురదృష్టం, ఆ కుటుంబానికి ఎవరూ తీర్చలేని లోటు. తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వము, మేము అందరము కలిసి తగిన సహాయం చేసి ఆ కుటుంబాన్ని ఆదుకుంటాం. ఆ తల్లిదండ్రులకు, ఆ కుటుంబానికి కలిగిన బాధలు తట్టుకునే శక్తిని ఆ భగవంతుడు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. పెనుగొండ నియోజకవర్గానికి సంబంధించిన